హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. రష్మిక పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే మరో పేరు విజయ్ దేవరకొండ. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి గీతా గోవిందం సినిమా చేశారో కానీ అప్పటి నుంచి ప్రేమ అనే పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఇది కాదన్నట్లు చాలాసార్లు విజయ్ రష్మిక కలిసి టూర్స్ వేయడం, ఆ ఫోటోలేమో వైరల్ కావడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ లాంటి భర్త కావాలనే అర్థం వచ్చేలా ఉన్న ఓ ట్వీట్కి రష్మిక రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ రష్మిక ఆ తర్వాత మాత్రం మూవీ చేయడం కాదు కదా, బయట కూడా కలిసి కనిపించే వాళ్ళు కాదు. అయినా సరే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. మొన్న మధ్య కూడా వీళ్ళిద్దరూ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంటారని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. తర్వాత విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇవ్వడంతో అది కేవలం రూమర్ మాత్రమే అని తెలిసిపోయింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ ఫ్యాన్ పేజీలో రష్మికకు భర్త కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా అని ఒక ఫ్యాన్ ప్రశ్న వేశారు. అలానే సమాధానం కూడా చెప్పారు. రష్మిక భర్త వీడిలా ఉండాలి, అంటే వెరీ డేరింగ్, చాలా ధైర్యంగా ఉండాలి అంటూ మేము రష్మికను క్వీన్ అని పిలుస్తాం, ఇకపోతే ఆమె భర్తని కింగ్ అని అంటాం అని రాసుకొచ్చారు. దీనికి రిప్లై ఇచ్చిన రష్మిక అవును ఇది నిజమే అని రాసుకొచ్చింది. అయితే ఫ్యాన్ పేజీలో ట్వీట్ చేసిన వీడి అని తొలుత చెప్పారు. తర్వాత దాన్ని కవర్ చేస్తూ వెరీ డేరింగ్ అని రాసుకొచ్చారు. రష్మిక గురించి మాట్లాడుతూ వీడి అని ట్వీట్ చేస్తే ఎవరైనా సరే విజయ్ దేవరకొండ అనే అనుకుంటారు. ఈ ట్వీట్ బట్టి చూస్తుంటే పరోక్షంగా తనకు విజయ్ దేవరకొండ లాంటి భర్తనే కావాలని హింట్ ఇస్తున్నట్లు ఉంది. అలానే పెళ్లి గురించి పెద్దగా మాట్లాడని రష్మిక ఈ ట్వీట్ చేయడం బట్టి చూస్తుంటే త్వరలో గుడ్ న్యూస్ ఏదో చెప్పేస్తుందేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.